మీరు చూస్తున్న మామిడి తోట ఇది వచ్చేసరికి 8 ఎకరాలు పెట్టండి. దీని లొకేషన్ వచ్చేసరికి విషన్పేటకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఆంధ్ర బిట్టు. అదేవిధంగా తెలంగాణ సరౌండింగ్ ఏరియా, మనకు తెలంగాణ ఎండింగు, ఇటేమో ఆంధ్ర ఎండింగ్ అండి, బోర్డర్లో ఉంటుంది అన్నమాట బిట్టు. ఈ విధంగా తార్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటరు మట్టి రోడ్ అనమాట, 20 ఫీట్ రోడ్స్ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి ఒక బోర్ అయితే కలదు, సోలార్ ప్లేటు, కరెంటు సర్వీస్ అయితే మనకు అవైలబుల్ లేదు, సోలార్ అయితే ఉంది మనకు. ఇది వచ్చేసరికి 8 ఎకరాలు అనమాట. ఇందులో వచ్చేసరికి మొక్కజొన్న సాగు చేయడం జరుగుతుంది. మనకు 3 సంవత్సరాల మొక్కలండి ఇవి, 4 నుంచి 5 ఉంటాయి. ఈ విధంగా మొక్కజొన్న అయితే సాగు చేయడం జరుగుతుంది. దీనికి చుట్టూరు ఫెన్సింగు ఈ విధంగా కలదు. మనకు మొక్కజొన్నకు అయితే అంతా డ్రిప్ వేయడం జరిగింది. సాయిల్ వచ్చేసరికి రెడ్ సాయిల్ అండి, లైట్గా కందిమరం ఉంటుంది, రెడ్ సాయిల్ అన్నమాట. మనకు ఈ సైడ్ అయితే మొక్కలు అయితే చాలా గ్రోతింగ్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. తోట కూడా చాలా నీట్గా ఉందన్నమాట. విసనపేటకు ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో కలదు. అదేవిధంగా తార్ రోడ్కి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్సు, 20 ఫీట్ రోడ్స్ అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసరికి ఎకరం 25 లక్షలు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. అన్నీ కూడా కలెక్టర్ చెట్లు. ఇది వచ్చేసరికి విషన్పేటకు ఒక 15 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ సరిహద్దులో ఉంటుంది, ఆంధ్ర బిట్టే. మనకు విషన్పేటకి చాలా నియర్ అనమాట, ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో. మీరు ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా నెంబర్ 9553355145. రెండు సోలారేనా? 2 అంగుళాల వాటర్ ఫుల్గా వస్తాయా? ఇబ్బంది ఏం లేదు నీళ్ళకైతే. ఇప్పుడే కట్టేసానండి, కింద పక్క కట్టేసి నీళ్ళు ఇప్పుడే ఆఫ్ చేసాను. నీళ్ళకైతే ఇబ్బంది లేదు. ఒకటేమో సోలారు, ఇంకోటి కరెంటుతో నడుస్తుందా? కరెంట్ లేదండి, ఇక 2 సోలారేనా? 2 సోలారే కానీ నేను తీసేసానండి. అప్పుడు నీళ్ళు లేక చెరువులో పోయింది, చెరువులో నీళ్ళు లేవు, మోటార్ ఫుల్ పోయింది పీకి. ఇది ఒకటి కంటిన్యూగా సోలారే. ఇప్పుడు ఒకటైతే సరిపోతుంది అంతా. అది ఎండగా ఉంటే